నిమ్మలపాలెం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షతన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షతన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిరుపేదలకు సుమారు 40 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వర్రి రాము, యూనిట్ ఇన్ఛార్జ్ గొంప దుర్గా ఉమేష్, బూత్ ఇన్ఛార్జ్ గొంప పోతినాయుడు, వార్డు మెంబర్ చీపురుపల్లి దాలినాయుడు, సిరిమల్ల పైడిరాజు, గొంప అయ్యన్న, గొంప పెద్దబాబు, బండ సత్యనారాయణ, బొబ్బార బంగారు నాయుడు, అక్కిరెడ్డి అచ్చెంనాయుడు, ముమ్మన నారాయణరావు, పాపాన కృష్ణ, గుడివాడ వీర్రాజు, సిరికి శ్రీరామమూర్తి, వర్రి వెంకటరమణ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నేటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అన్న ఎన్టీఆర్ స్థాపించి నేటికి 43 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం, పేదవాడి కోసం, వాడు కూడు గుడ్డ నీడ ఉండడానికి కోసం అనేక ఇబ్బందులు ఆనాడు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇబ్బందులు పడుతున్నప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నిలబెట్టాలని ఢిల్లీలో ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ పోరాటం చేసి పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలు, ₹2 కిలో బియ్యం అయితేనేమి, పేదవాడికి నీడ కోసం ఇల్లు శాంక్షన్ చేయడం అయితేనేమి, ఉచిత జనతా వస్త్రాల పంపిణీ కూడా ఆనాడు మన తెలుగుదేశం పార్టీ అన్న హయాంలో మనం జరిపించుకున్నాం. తదుపరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్నో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి కోసం మనం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ సీఎంఆర్ఎఫ్ అవ్వచ్చు, తర్వాత కార్యకర్తలు ఎవరైతే 1 మంది కార్యకర్తలు ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా ఉన్నారో అది ఒక్క తెలుగుదేశం పార్టీగా చెల్లింది. దానిలో మనం భాగంగా మనం ఈనాడు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి గ్రామంలో ముఖ్యంగా అందరూ సహకరించి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా మన అయ్యన్న గారిని, బంగారు నాయుడు గారిని కూడా కోరడం జరుగుతుంది. విచ్చేసినటువంటి గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ క్రియాశీల కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరికీ కూడా నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆనాటి పరిస్థితులు వేరే. అన్నం దొరకలేదు, రైస్ లేదు, రైస్ తినాలంటే కొందరు మాత్రమే సాధ్యం. అలాంటి పరిస్థితుల్లో మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎంజీఆర్, ఎన్టీ రామారావు, అక్కడ పశ్చిమ బెంగాల్ జ్యోతి బసు ఇలాంటి మహానుభావులు అక్కడక్కడ మహానాయకులుగా ఎదిగి ఇందిరాగాంధీ గారి టైంలో వాళ్ళందరినీ ఆవిడని ఎదిరించి ఇక్కడ పార్టీ స్థాపించి సత్తా సాధించినటువంటి మన అన్న ఎన్టీఆర్కి మనందరూ జోహార్లు అర్పించాం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.